హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పొటాటో ఫ్రై ఎలా చేయాలో నా స్టైల్లో చూద్దాం రండి. ముందుగా బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ పోసుకుని హీట్ అయిన తర్వాత గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ ఫ్రై అవుతుండగా పచ్చెనపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నా స్టైల్లో ఎమ్మీ ఉంటుంది, మా పిల్లలకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, ట్రై చేయండి. తర్వాత మినప్పప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. మినప్పప్పు కూడా ఫ్రై అవుతూ ఉండగా ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్, కారానికి తగినట్టుగా. ఎండుమిరపకాయల తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. పొటాటో ఫ్రైలో కాజు. తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు చిటపటలు ఆడిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్తో పాటు 2 చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ఫ్రై అయిన తర్వాత మన పొటాటో ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్ పొటాటో వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని క్యూబ్స్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలిపిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మన టేస్ట్కి సరిపడా, మన కారానికి తగినట్టు, మన స్పైసీకి తగినట్టుగా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం మా ఫ్యామిలీ అంతా. కారం 2 స్పూన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత బాగా కలుపుకొని కొంచెం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా వేసుకున్న తర్వాత బాగా కలిపి కొంచెం కొత్తిమీర వేసుకుని టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది.